హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను ఈ చీరతో ఫ్రాక్ అనేది లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేయాలని చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి శారీ అండి, ఉప్పాడ శారీ. సో ఇది పళ్ళు పార్ట్ అండ్ మనం కట్టు కొంగు దగ్గర ఉంటుంది కదా ప్లెయిన్, అదైతే కట్ చేసి సపరేట్ చేస్తున్నాను. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది కల్లీ మోడల్ అండి, కల్లీ మోడల్ లాంగ్ ఫ్రాక్ అనేది చూపించబోతున్నాను. అంటే మనం బార్డర్ కట్ చేయకుండా అంబ్రెల్లా ఫ్రాక్ ఏ విధంగా కటింగ్ చేయాలనేది చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే చూడండి, ఇది పళ్ళు పార్ట్ అండ్ మనం కట్ చెంగు దగ్గర ప్లెయిన్ క్లాత్ ఉంటుంది కదా, సెపరేట్ చేసేసాను. ఇప్పుడైతే బాడీ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తాను. చూడండి, ఇప్పుడు బాడీ పార్ట్ కోసం ఫస్ట్ లైనింగ్, ఇది మనం పళ్ళు కట్ చేసాం కదా ఆ క్లాత్. సో ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుందాం. దానికోసం నేను ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండే విధంగా వేసుకున్నాను, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా, ఫ్రాక్స్కి బ్యాక్ ఓపెన్ పెడతాం కాబట్టి. సో బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఓపెన్స్ అనేవి నా వైపు ఉండే విధంగా ఇలా వేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి లెంత్ 14.5 కోసం నేను 15.5 తీసుకుంటున్నానండి. బ్లౌజ్కైనా డ్రెస్కైనా దేనికైనా కూడా ఫ్రాక్ అయినా ఒక 1 ఇంచ్ అనేది కుట్ల కోసం ఎక్స్ట్రా అనేది యాడ్ చేసి తీసుకోవాలి. మనకి లెంత్ కూడా ఎంత అని చూసుకోవాలండి. ఇప్పుడు ఇది శారీ లెంత్ వచ్చేసి మనకి పైన బార్డర్ తీసేగా మనకి లెంత్ అయితే సరిపోతుంది. టోటల్ 55.5 అండి ఈ కస్టమర్ వాళ్ళ లెంత్ వచ్చేసి. సో దాని నుండి మనం బాడీ పార్ట్ అనేది సెపరేట్ చేసుకోవాలి. 55.5లో నుండి నేను 14.5 తీసుకుంటున్నాను. 14.5కి 1 ఇంచ్ కలిపి 15.5 అనేది మెజర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కింద హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా సమానంగా అయితే కింది వైపు కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి పొడవు ఓపెన్స్ అనేవి మన వైపు ఉండే విధంగా వేసుకున్నాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసం అనేది అయితే ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనకి బ్యాక్ ఓపెన్ కదా, హుక్స్ల పట్టి కాజాల పట్టి కోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే నేను ఒక లైన్ అయితే డ్రా చేశానండి. ఇప్పుడు చెప్పాను కదా లెంత్ 14.5 ఉంటే నేను 15.5 అలా తీసుకుంటున్నానండి. 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసి తీసుకోవాలి ఖర్చుల కోసం. చూడండి, ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇది వచ్చేసి పొడవును ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనకి చెస్ట్ లూజు, నడుం లూజు, ఈ కస్టమర్ చెస్ట్ వచ్చేసి 40 అండి, అంటే 10 ఇంచెస్. మనం 4 ఫోల్డ్స్ కింద చేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. సో నేను నడుం లూజ్ దగ్గర కూడా అదే 10 ఇంచెస్ పెట్టేసుకొని ఈ విధంగా 2 ఇంచులు మార్జిన్ కోసం ఈ విధంగా 2 ఇంచులు ఖర్చుల కోసం మార్జిన్ అనేది మార్కింగ్ చేసేసాను. చూడండి 10 ఇంచెస్, ఇక్కడ కూడా నేను 10 ఇంచెసే పెట్టానంటే మనం నడుం లూజు 38 అలా ఉంది, 38-39. సో ఇప్పుడు నేను స్టిచ్చెస్లో అడ్జస్ట్ చేస్తాను. దానికోసం నేను పైన చెస్ట్ ఎంత తీసుకున్నానో నడుం లూజు కూడా అంతే మార్కింగ్ అనేది చేసుకున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు ఇక్కడ షోల్డర్, ఇది బోట్ నెక్ కాబట్టి షోల్డర్ వచ్చేసి ఇది పెద్ద సైజు. అంటే నడుం లూజు మనకి 30 కంటే పెద్దగా ఉంటే పెద్ద సైజు కదా, సేమ్ బ్లౌజ్లకైనా డ్రెస్లకైనా. ఇప్పుడు నేను 7.5 ఇంచులు తీసుకున్నాను. సో 3.5 ఇంచుల వరకు నెక్ విడ్త్ అనేది 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. మిగతా 4 ఇంచులు హాఫ్ షోల్డర్కి ఉండిపోతుంది. సో ఇక్కడ కూడా నేను 7.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని కింది వైపు కూడా ఆమ్ డౌన్ అనేది 7.5 ఇంచులు. పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను షోల్డర్ ఎంత తీసుకుంటున్నానో చంకదింపు కూడా అంతే తీసుకుంటున్నాను. చిన్న సైజు వాటికైతే 7 లేదా 6.5 మన సైజుని బట్టి ఆ విధంగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఎంత 7.5 ఉంది కదా, కింది వైపు కూడా అంతే ఉండే విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ 7.5 చంకదింపు మార్కింగ్ వరకు కూడా ఈ విధంగా ఇటువైపు ఎల్ షేపు ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఖర్చుల కోసమని 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే చేసేసాను చూడండి పైన. ఇప్పుడు మనం ఇక్కడ 1 ఇంచ్ ఆర్మ్ రౌండ్ కోసం, ఇది బోట్ నెక్ డ్రెస్ కాబట్టి 1 ఇంచ్ సరిపోతుంది. నార్మల్గా బ్లౌజెస్కి వాటికైతే వాటికైతే 1.5 కానీ 1.5 1.5 ఇంచులు పెట్టుకోవాలి. బోట్ నెక్ వాటికి మాత్రం 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ నాకు 9 ఇంచెస్ వచ్చింది ఎగ్జాక్ట్గా. అంటే వీళ్ళ ఆర్మ్ రౌండ్ అనేది 18 ఇంచెస్ బాడీ మెజర్స్ ప్రకారం. సో నాకు 9 ఇంచెస్ వచ్చింది. రౌండ్ వచ్చేసి 18 ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనకి నెక్ లెంత్ వచ్చేసి నేను 10.5 తీసుకుంటున్నానండి. 10.5 ఇక్కడ 3.5 ఉంది కదా నెక్ విడ్త్. ఇక్కడ కూడా సేమ్ కింది వైపు కూడా అదే మార్కింగ్ని పెట్టేసుకొని ఈ విధంగా ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు 3.5 వరకు ఒక మార్కింగ్ ఇక్కడ బోట్ నెక్ కోసం. ఇక్కడ 3.5 ఇటువైపు కూడా సేమ్ 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ కర్వ్ స్కేల్తో ఈ విధంగా రౌండ్ అనేది గీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి మనం ఏదైనా డిజైన్ షేప్ అనేది డ్రా చేయడానికి కోసం ఇక్కడ నేను ఇది కూడా మెజర్తో చూపిస్తాను చూడండి. ఇక్కడ 6.5 ఇంచులు ఉంది కదా, మధ్యలోకి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఈ మార్కింగ్ దగ్గర నుండి ఈ విధంగా స్కేల్తో ఇటువైపు లైను, ఈ విధంగా ఇటువైపు కూడా ఒక లైను. ఇప్పుడు మీరు ఇందులో కర్వ్ అంటే కర్వ్ తీసుకోవచ్చు, ఇలా స్క్వేర్ షేప్లో ఉంచినా పర్వాలేదు, అంటే బాక్స్ లాగా. నేను మాత్రం దీన్ని ఈ విధంగా కొంచెం రౌండ్గా ఈ విధంగా షేప్ అనేది తీసుకుంటున్నాను, డ్రాప్ షేప్ లాగా. చూడండి ఈ విధంగా మనకు ఇంతకుముందు లైన్స్ గీసిన షేప్ కూడా బాగుంటుందండి, డైమండ్ షేప్. కాకపోతే నేను ఇలా రౌండ్ అనేది గీసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేస్తాం. బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి ఈ విధంగా ఇక్కడ వరకు కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనము ఈ ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకు వేసుకోవాలి క్లాత్ని. ఈ విధంగా ఫోల్డింగ్ మన వైపుకు ఉండే విధంగా వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న పార్ట్ ఏదైతే ఉందో బ్యాక్ పార్ట్ మనం ఈ విధంగా జరిపి ఎక్కడి వరకు అయితే అడ్జస్ట్ అవుతుందో అక్కడ వరకు వేసుకోవాలి. ఎందుకంటే మనకి మళ్ళీ హ్యాండ్స్ కోసం క్లాత్ కావాలి. సో సన్నగా ఉన్న వాళ్ళకి పర్లేదు, ఇలా హెల్తీగా ఉన్న వాళ్ళకైతే కొంచెం అతుకులు వస్తాయి. జాగ్రత్తగా క్లాత్ అడ్జస్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు ఈ విధంగా ఆర్మ్ రౌండ్ అనేది చూడండి, నేను దగ్గర వరకు ఈ విధంగా అడ్జస్ట్ అయ్యే విధంగా వేసుకున్నాను. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా లైన్స్ అనేది చుట్టూ ఈ విధంగా డ్రా చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనకి మార్జిన్ లైన్ ఉంది కదా, ఇది ఫిట్టింగ్ లైను. తర్వాత మార్జిన్ లైన్ ఈ విధంగా, తర్వాత మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా గీసుకొని బ్యాక్ పార్ట్ తీసివేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ రౌండ్ అనేది అంటే చంక లోతు అనేది తీసుకోవాలి. సో దానికోసం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ విధంగా కంప్లీట్గా ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. చాలా ఈజీ అండి ప్రిన్సెస్ కట్ ఇది. చిన్న పిల్లలకైతే ప్రిన్సెస్ కట్ అవసరం లేదు, 1 టక్స్ అనేది ఉంటుంది, అంటే ఒక డాట్ పెడితే సరిపోతుంది చిన్నపిల్లల. నేను ఆ వీడియో కూడా తర్వాత పోస్ట్ చేస్తాను. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే తీసేసాను. చూడండి మనకి ఇక్కడ నెక్ కోసం ఈ విధంగా స్కేల్తో డ్రా చేస్తున్నాను. రన్నర్తో ఇంతకుముందు ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా, ఆ అచ్చు పైన నేను ఈ విధంగా స్కేల్తో లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మార్జిన్ లైన్ ఇది ఈ విధంగా బ్యాక్ పార్ట్ మొత్తం డ్రా చేసాం. ఇప్పుడు ఇక్కడ
చంక లోతు అనేది తీసుకోవడానికి ఇక్కడ నుండి ఒక 3/4 ఇంచు లోపలికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ లైన్ అనేది పైనుండి ఈ 3/4 ఇంచు మార్కింగ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం చంక లోతు అనేది తీసుకోవాలి. ఒక బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ ఈ విధంగా తీసుకోవాలి. నార్మల్ వాటికి మనం మామూలుగానే మార్కింగ్ చేసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ నేను 4.5 ఫ్రంట్ నెక్ అండి 4.5 వరకు ఈ విధంగా తీసేసుకొని ఈ విధంగా ఒక బాక్స్ షేప్ డ్రా చేసుకొని కర్వ్ స్కేల్తో మామూలుగా బై హ్యాండ్తో అయినా గీసుకోవచ్చు. కాకపోతే కర్వ్ స్కేల్తో ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుందని డ్రా చేస్తున్నాను. తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుల కోసం మనం బ్యాక్ పార్ట్లో కూడా తీసుకున్నాం కదా 1/2 ఇంచ్ ఖర్చుల కోసం. సో ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుండి 11 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేశాను. ఇది ఎందుకంటే బస్ట్ పాయింట్ మన ప్రిన్సెస్ కట్ అనేది మార్కింగ్ చేసుకోవడానికి. ఇక్కడ 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది 3 లేదా 3.5 ఇంచులు, అది మన చాయిస్. ఈ విధంగా ఇది పెద్ద సైజ్ అయితే, లేకపోతే 2.5 ఇంచులకు సరిపోతుంది. ఇక్కడ ఈ బస్ట్ పాయింట్ దగ్గర మాత్రం 4.5 ఇంచులకి మార్కింగ్ చేశాను. ప్లస్ ఇక్కడ నుండి 2.5 ఇంచులకి చూడండి ఈ విధంగా 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసేసుకున్నాను. ప్లస్ ఇక్కడ ఒక 1.5 ఇంచ్ పైనకి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఈ విధంగా 2 మార్కింగ్లను కలిపేసుకొని ఇక్కడ నుంచి చిన్న కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా క్రాస్ లైన్స్ అనేది గీస్తున్నాను. ఇది కట్ చేసే పార్ట్, ఇది కట్ అయిపోతుంది. ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ అనేది ఆమ్ రౌండ్ దగ్గరికి ఈ విధంగా గీసేయాలి. మనం బ్లౌజెస్కి ఇక్కడ డాట్ అనేది పెడతాం కదా, ఆ విధంగా ఒక 1/4 ఇంచు విడ్త్తో. ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ కట్ అయిపోతుంది కదా, ఎక్కువ తక్కువలు రాకుండా ఉండడానికి కోసం ఇక్కడ 2 ఇంచులు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా ఒక 3/4 ఇంచు కానీ 1 ఇంచ్ కానీ యాడ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా తీసుకుంటున్నాం క్లాత్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఇది క్రాస్ లైన్స్ డ్రా చేస్తాను చూడండి. ఇక్కడ మనం ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. ప్రిన్సెస్ కట్కి కట్ చేసి జాయింట్ చేయడం ఉంటుంది కాబట్టి మన క్లాత్ అనేది తక్కువ ఎక్కువ కాకుండా ఉండడానికి కోసం. ప్లస్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ అనేది కింది వైపుకి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ సైడ్స్కి 1/2 ఇంచ్ అనేది కొంచెం 1/2 ఇంచ్ ఈ విధంగా పైకి మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా వేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి. ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్ అయ్యే విధంగా వేసుకోవాలి. ఫ్రంట్ ఫోల్డింగ్ మీద వేసుకున్నాను చూడండి ఇటువైపు. తర్వాత ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ క్రాస్ లైన్స్ గీసిన దగ్గర ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక 1/4 ఇంచు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారమే ఈ విధంగా చూడండి కట్ చేసాము. తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా బ్యాక్ ఓపెన్ కదా, సో నేను ఓపెన్స్ ఉన్న వైపుకి ఈ విధంగా వేసుకున్నాను. ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసాం. ఇప్పుడు బాటమ్ పార్ట్ అనేది మనకి రిమైనింగ్ శారీ ఉంది కదా, ఈ విధంగా ఇప్పుడు ఇది 4 మీటర్స్ ఉందండి. 4 ఫోల్డ్స్ని నేను ఈ విధంగా 16 ఫోల్డ్స్ కింద ఫోల్డ్ చేశాను. ఎందుకంటే మనం కల్లీ మోడల్ ఈ విధంగా చూడండి నేను కౌంట్ చేస్తున్నాను. మొత్తం 16 ఫోల్డ్స్ వరకు ఫోల్డ్ చేసేసాను. ఈ విధంగా మొత్తం 4 మీటర్స్ క్లాత్ని నేను ఈ విధంగా శారీ క్లాత్ మొత్తాన్ని 16 లేయర్స్ కింద ఫోల్డ్ చేశాను. ఇక్కడ క్లిప్స్ లాగా ఇక్కడ పెట్టేశానండి, అటు ఇటు జరిగిపోకుండా ఉండడానికి క్లాత్ అనేది. సో ఇప్పుడు లెంత్ అనేది చూసుకుందాం. ఇక్కడ
లెంత్ వచ్చేసి నేను 41 ఇంచెస్ తీసుకుంటున్నానండి. నాకు టోటల్ 55.5 రావాలి కదా, నేను బాడీ పార్ట్ కట్ చేసేటప్పుడు చూపించాను కదా. సో దానికోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుల కోసం అని చెప్పి పైన ఎక్స్ట్రా తీసుకున్నాను. సో ఇప్పుడు ఇది టోటల్ విడ్త్ ఎంత ఉందో చూసుకుంటే 10 ఇంచెస్ ఉంది. సో ఈ 10 ఇంచెస్కి మధ్యలో 5 ఇంచెస్ దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఇక్కడ మనకి నడుము లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి తీసుకోవాలండి క్లాత్. సో నేను ఇటువైపు 2.5 ఇంచులు, అటువైపు 2.5 ఇంచులు అనేది తీసుకుంటాను. మామూలుగా 1.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిడిల్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి మన నడుం సైజుని బట్టి, ఈ కస్టమర్ నడుం సైజు వచ్చేసి 40 ఇంచెస్ ఉంది కాబట్టి, సో 40 ఇంచెస్కి నేను 16 ఫోల్డింగ్స్ మీద ఈ విధంగా అటు 2.5 ఇటు 2.5 తీసుకుంటున్నాను. ఎందుకంటే 40 డివైడెడ్ బై మనకు 16 ఫోల్డ్స్, మనం 16 లేయర్స్ కింద ఫోల్డ్ చేసుకున్నాం కదా క్లాత్ అనేది. సో దానికోసం మీకు పేపర్ పైన చూపిస్తాను చూడండి. ఇక్కడ 40 వేస్ట్ సైజు, అంటే నడుము లూజు 40 ఇంచులు, 16 లేయర్స్. ఇక్కడ మనం 16 ఫోల్డింగ్స్ ఉందండి. ఇక్కడ మొత్తము 16 లేయర్స్ ఉంది. సో 40/16 ఈ విధంగా వేస్తే 2.5 వస్తుంది. సో ఈ 2.5ని ఇటు అటు, ఇప్పుడు మనం మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుండి ఇటు 2.5 అటు 2.5 పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం 1.5 కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఈ క్లాత్ని లోపల ఫోల్డింగ్ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను, పోగులు అనేది ఊడిపోకుండా ఉండడం కోసం. దానికోసం క్లాత్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా, 1 ఇంచ్ ప్రతి కల్లీకి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటేనే ఫోల్డ్ అనేది కొంచెం ఫోల్డ్ చేయడానికి క్లాత్ అనేది ఈజీ అవుతుంది. సో నేను ఇక్కడ అందుకోసమే విడ్త్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను. చూడండి, నార్మల్గా అయితే 1 ఇంచో 1.5 ఇంచ్ ఆ విధంగా తీసుకుంటే సరిపోతుంది. నేను కల్లి విడ్త్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను లోపలికి డబుల్ ఫోల్డ్ చేయడానికి కోసం. ఇక్కడ బార్డర్ దగ్గర నుండి ఒక 2 ఇంచుల వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. కింద మీకు ఎంత బార్డర్ ఉందో అంతకి పైన 2 ఇంచుల వరకు మార్కింగ్ చేసేసుకొని, ఇక్కడ మనకి మిడిల్ పాయింట్ నుండి 2.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఈ విధంగా క్రాస్గా నేను లాంగ్ స్కేల్తో ఈ విధంగా డ్రా చేస్తున్నాను చూడండి. ఈ విధంగా కల్లీ మోడల్, మామూలుగా కల్లీ మోడల్ ఈ విధంగా ఉంటుంది కదా, కల్లీస్ అనేది పైన సన్నగా కింది వైపుకు వెడల్పుగా ఆ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ వరకు నేను విడ్త్ ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నా అనేది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఎందుకంటే లోపల ఈ క్లాత్ పోగులు ఊడిపోకుండా ఉండడానికి కోసం డబుల్ ఫోల్డ్ చేయడానికి నేను క్లాత్ ఎక్కువ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇది డ్రా చేసుకున్న ప్రకారం ఇప్పుడు పైన ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో ఆ విధంగా ఆ లైన్స్ వెంబడి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఈ పైన క్లిప్ తీసేస్తున్నాను చూడండి. ఇక్కడ మనం పెట్టుకున్న మార్కింగ్ ప్రకారం లెంత్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం ఈ లైన్స్ వెంబడి కట్ చేయాలి. కింది వైపు ఇక్కడ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా బార్డర్ దగ్గర నుండి, ఇక్కడ పైన బార్డర్ దగ్గర నుండి మనకు బార్డర్ లాంగ్ బార్డరే ఉంటుంది కాబట్టి ఆ బార్డర్ ఏదైతే ఉందో బార్డర్ ఎండింగ్ నుంచి పైనకి 2 ఇంచులు అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వరకు మనం మార్కింగ్ చేసుకున్న వరకు పూర్తి చివరి దాకా కటింగ్ చేయొద్దండి. సో ఇప్పుడు ఈ విధంగా ఇలా కట్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఇది సైడ్స్ దగ్గర కొంచెం 2 లేయర్స్ ఈ విధంగా వచ్చింది. దీన్ని ఎక్స్ట్రా అనేది నేను కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి కల్లీస్ అనేది ఏ విధంగా వచ్చాయో. చాలా ఈజీ అండి. కల్లీస్ అన్నిటిని జాయింట్ చేస్తే మనకు కావాల్సిన
షేప్ అనేది వస్తుంది. బార్డర్ కట్ కాకుండా అంబ్రెల్లా మోడల్ లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి మొత్తం 16 కల్లీస్ ఈ విధంగా చూడండి. మొత్తం ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. మొత్తం 16 కల్లీస్ ఉంటాయండి. సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది బాటమ్ పార్ట్కి లైనింగ్ పాలిస్టర్, ఇది లైనింగ్ కూడా అంబ్రెల్లా మోడలే తీసుకోవాలి. సో నేను దానికోసం ఇక్కడ ఇటు 12 ఇంచెస్ కార్నర్ దగ్గర నుండి అటు 12 ఇంచెస్ అయితే పెట్టేసుకుంటున్నాను. మన నడుము లూజ్ ప్రకారం వచ్చిందా లేదా అని చూసి మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ వరకు చూసినట్లయితే మనకి ఇంకా తగ్గింది నడుము లెంత్ అనేది, నడుము లూజ్ అనేది అయితే ఇప్పుడు నేను ఇంకొక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను. మనకి ఇటువైపు కార్నర్ దగ్గర నుండి ఎంత పెట్టుకుంటున్నామో కార్నర్ దగ్గర నుండి అటువైపు కూడా అంతే పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇంకొక 1 ఇంచ్ దించేసి 13 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నాను. 13 ఇంచెస్కి మనం ఈ విధంగా మెజర్ చేసి చూసుకున్నట్లయితే మనకి నడుము లూజ్ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ముందే పెద్దగా పెట్టేసుకొని కట్ చేసుకోకూడదండి. మనం ఈ విధంగా ఇటువైపు ఎంత తీసుకుంటున్నామో అటువైపు, ఇది పెద్ద సైజు కాబట్టి కొంచెం 1కి 2 సార్లు చూసుకోవాలి. చూడండి ఈ విధంగా నేను ఇంకొక 1 ఇంచ్ అనేది ఎక్స్టెండ్ చేసి ఇక్కడ వరకు కలిపేసుకుంటున్నాను. ఏం లేదు, కార్నర్ దగ్గర నుండి అటువైపు ఎంత పెట్టుకుంటున్నామో కార్నర్ దగ్గర నుండి ఇటువైపు కూడా అంతే పెట్టుకొని ఆ 2 మార్కింగ్స్లను ఈ విధంగా కలిపేసుకోవాలి కిందికి కర్వ్ షేప్ లాగా. నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్ నడుము లూజ్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ నుండి మనం లెంత్ అనేది తీసుకోవాలి. మనం మామూలుగా మెయిన్ క్లాత్ లెంత్ అనేది 41 ఇంచెస్ అట్లా తీసుకున్నాం కదా, 40 ఇంచెస్. దానికంటే ఒక 2.5-3 ఇంచులు 2.5 ఇంచులు తక్కువే తీసుకోవాలి. నేను ఇదైతే 38 ఇంచులు తీసుకుంటున్నాను. 38-38.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. పైన క్లాత్ కంటే 2 ఇంచులు ఎప్పుడైనా తక్కువే తీసుకోవాలి. సో దానికోసం నేను 38 ఇంచెస్ ఇప్పుడు మనం కార్నర్ దగ్గర నుండి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుండి 38 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది అయితే వేసుకోవాలి. టేప్ని ఇక్కడ ఈ కార్నర్ దగ్గర పెట్టేసుకొని చూపిస్తాను చూడండి. అంటే ఇక్కడ లెంత్ అనేది సరిపోదు, పాలిస్టర్ క్లాత్ అనేది మనకి విడ్త్ తక్కువ వస్తుంది, లెంత్ అనేది తక్కువ వస్తుంది సో దానికోసం చూడండి నడుము దగ్గర కట్ చేసేసాను. చేసి ఇక్కడ నుండి మనకి 38 ఇంచెస్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఈ విధంగా టేప్ని పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి చుట్టూ రౌండ్గా. మనకి సరిపోని దగ్గర క్లాత్ మళ్ళీ పీస్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా కార్నర్ అక్కడ నుండి పైన నుండి 38 ఇంచెస్ వరకు ఈ విధంగా చుట్టూ డ్రా చేసుకుంటూ రావాలి ఈ విధంగా. సో ఈ విధంగా డ్రా చేసిన తర్వాత కట్ చేసేసుకొని మనకి క్లాత్ ఎక్స్ట్రా ఎక్కడైతే సరిపోలేదో ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఈ విధంగా చూడండి. ఇప్పుడు మనకి ఈ విధంగా ఇక్కడ అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.